జై గురుదత్త. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమః. శ్రీ దత్త విజయానంద తీర్థస్వామినే నమః. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ కృష్ణాయ క్లిష్టకారిణే నమో వేదాంతవేద్యాయ గురవే బుద్ధిసాక్షిణే. జై గురుదత్త. మనము భగవద్గీత పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు రచించిన గీతా స్వర ప్రస్తార వ్యాఖ్య, దానిలోని అర్థాలు చెప్పుకుంటున్నాం కదా. ఈరోజు ప్రథమ అధ్యాయం అర్జున విషాద యోగంలో 32వ శ్లోకం నుంచి. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిన్నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. కృష్ణ, ఓ కృష్ణ, విజయం నకాంక్షే, గెలుపుని కోరను, రాజ్యంచ నా, రాజ్యాన్ని కూడా కోరను, సుఖానిచ, సుఖాలను కూడా కోరను. గోవింద, ఓ శ్రీకృష్ణ, నహ, మనకు, రాజ్యేన కిం, రాజ్యంతో ఏం ప్రయోజనం, భోగై, సుఖభోగాలతో కానీ, జీవితేనవా, జీవించి ఉండటంతో కానీ, కిం, ఏం ప్రయోజనము. తాత్పర్యం చెప్తున్నారు. కృష్ణ, నాకు ఈ యుద్ధంలో గెలుపు అక్కర్లేదు, రాజ్యము అక్కర్లేదు, రాజ్య సుఖాలు అక్కర్లేదు. మన బంధువులు అందరూ పోయాక మనకు ఈ రాజ్యాలు ఎందుకు, ఈ భోగాలు ఎందుకు, అసలు మనం బ్రతికి ఉండటం దేనికి అని చెప్తున్నారు. ఇక్కడ గోవిందుడు అంటే గోవులు అంటే జీవులని, ఆ జీవుల్ని రక్షించేవాడు గోవిందుడు అనే అర్థం చెప్తున్నారు ఇక్కడ గోవిందుడు అనే పదానికి ఈ శ్లోకంలో. తర్వాత 33వ శ్లోకం. ఏషామర్థే కాంక్షితన్నః రాజ్యం భోగా సుఖాని చ త ఇమేవ స్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ. ప్రతిపదార్థం. ఏషాం అర్థే నః, ఎవరి కోసమై మనకు, రాజ్యం భోగాః సుఖాని చ, రాజ్యమును భోగములను సుఖములను, కాంక్షితం కోరబడుచున్నాయో, తే ఇమే, అటువంటి ఈ బంధువులు అందరూ, ప్రాణాన్ ధనాని చ, ప్రాణాలను సంపదలను కూడా, త్యక్త్వా, విడిచిపెట్టి, యుద్ధే అవస్థితాః, యుద్ధరంగంలో నిలబడి ఉన్నారు. తాత్పర్యం. ఎవరి కోసమైతే మనం ఈ రాజ్యాన్ని, రాజ్య భోగాలను, రాజ్య సుఖాలను కోరుకుంటున్నామో అటువంటి ఈ ఆప్త బంధువులంతా తమ ప్రాణాలను సంపదలను కూడా వదిలిపెట్టేసి యుద్ధరంగంలో నిలబడి ఉన్నారు. వివరణ. ఇక్కడ అర్జునుడు కూడా ఈ వీరులంతా ప్రాణాలను సైతం విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అనటం కోసం ప్రాణాలను వదిలిపెట్టి యుద్ధరంగంలో నిలబడ్డారు అంటున్నాడు. పూర్వం దుర్యోధనుడు కూడా ఇటువంటి పదప్రయోగమే చేశాడు. అందువలన ఇది భవిష్యత్ బంధునాశనాన్ని సూచించే దుస్సూచనగా మరొకసారి దృఢపడుతుంది. తర్వాత 34వ శ్లోకం. ఆచార్యాః పితరః పుత్రాః తథైవ చ పితామహాః మాతులాశ్వశురాః పౌత్రాః శ్యాలాః సంబంధినస్తథా. ప్రతిపదార్థం. ఆచార్యాః, గురువులు, పితరః, తండ్రులు, పుత్రాః, కొడుకులు, తథా ఏవ, అలాగే, పితామహాచ, తాతలు, మాతులాః, మేనమామలు, శ్వశురాః, పిల్లనిచ్చిన మామలు, పౌత్రాః, మనుమలు, శ్యాలాః, బావమరుదులు, తథా, అలాగే, సంబంధినః, ఇతర బంధువులు ఉన్నారు.
తాత్పర్యం ఈ గురువులు, తండ్రులు, కొడుకులు, తాతలు, మేనమామలు, మామగారులు, మనుమలు, బావమరుదులు, ఇతర బంధువులందరూ కూడా ఈ యుద్ధభూమిలో యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. వివరణ చెప్తున్నారు. ఆ రోజుల్లో మానవుల సగటు ఆయుష్ 120 సంవత్సరాలంట. భీష్ముడు, ధృతరాష్ట్రాదులు కొంతమంది తమ యోగ సాధనల బలం వలన 300 సంవత్సరాల దాకా బ్రతికారు. మహాభారత యుద్ధ సమయానికి ఇటు పాండవులు అటు కౌరవులు కూడా సుమారుగా 90 సంవత్సరాల వయస్సులో దృఢకాయులుగా ఉన్నారు. అందువలన వారందరికీ కూడా కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనుమలు, మనుమరాళ్ళు అందరూ ఉన్నారు. కాగా అర్జునుడికి ప్రతిపక్ష మార్గంలో ఆ వర్గంలో తాత వరుసవారు, మనుమల వరుసవారు అందరూ కనిపించారు. ఈ వర్గంలోనూ ఆ వర్గంలోనూ ప్రధాన కుటుంబాల వారికి ప్రత్యేక విరోధాలున్న బంధువర్గంలో చాలామంది పాండవులతో అంత విరోధంగా లేరు. రాకపోకలు ఉన్నాయి, పరస్పర ప్రేమానురాగాలు ఉన్నాయి. అయినా సరే వీళ్ళందరినీ ఇప్పుడు తను చంపాలి. ఇది అర్జునుడికి ఉన్నట్లుండి తోచిన సమస్య. 35వ శ్లోకం. ఏతాన్న హంతుమిచ్ఛామి ఘ్నతోపి మధుసూదన అపి త్రైలోక్యరాజ్యస్య హేతోః కిన్ను మహీకృతే. మధుసూదన, ఓ శ్రీకృష్ణ, ఘ్నతః అపి ఆయుధాలతో చంపుతున్నప్పటికీ కూడా ఏతాన్ ఈ బంధువులను త్రైలోక్య రాజ్యస్య హేతోః అపి త్రిలోక రాజ్యాధిపత్యం కోసం కూడా హంతుం న ఇచ్ఛామి ఆయుధాలతో చంపటానికి ఇష్టపడను. మహీకృతే కిన్ను కేవలం భూసామ్రాజ్యం కోసం చెప్పాలా? తాత్పర్యం. ఓ శ్రీకృష్ణ, వీళ్ళంతా నన్ను కొట్టినా చంపినా సరే నేను వీళ్ళను కొట్టను, చంపను. త్రిలోక రాజ్యాధిపత్యం వస్తుందన్నా సరే ఆ పని చేయను. కేవలం భూఖండ సామ్రాజ్యం కోసం ఆ పని చేయను అని వేరే చెప్పాలా? ఈ శ్లోకంలో మధుసూదన అనే సంబోధన ఉంది. మధుసూదనుడు అంటే మధువు అనే రాక్షసుణ్ణి చంపినవాడు. దేవా, నువ్వు కూడా రాక్షసులను చంపావే కానీ స్వజనాన్ని చంపుకోలేదు సుమా అనే ధ్వని మనకి ఈ సంబోధనలో కనిపిస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు ఈ భగవద్గీత శ్లోకాల్లో అనేక సందర్భాల్లో శ్రీకృష్ణార్జునులను వేరువేరు పేర్లతో ప్రస్తావించడం కనిపిస్తుంది. వ్యాఖ్యాతులు ఈ పేర్లన్నిటికీ కూడా వ్యుత్పత్తి అర్థాలను, అంతరార్థాలను చెప్పే ప్రయత్నం చేశారు. వాటిలో ముఖ్యమైన వాటిని మాత్రమే మనం ఇక్కడ ప్రస్తావించుకుంటున్నాం. మరి కౌరవులు మీకు చాలా ఘోర అపచారాలు చేసి ఉన్నారు కదా, వారి మీద జాలి పడతావేంటయ్యా అని శ్రీకృష్ణుడు అడుగుతాడేమో అని ఆలోచించుకొని అర్జునుడు తానే సమాధానం చెప్తున్నాడు తర్వాత శ్లోకంలో. 36వ శ్లోకం. నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతి స్యాజ్జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినః. జనార్దన, ఓ శ్రీకృష్ణ, ధార్తరాష్ట్రాన్ నిహత్య ధృతరాష్ట్రుడి పుత్రులను చంపి నహ మనకు కా ప్రీతి స్యాత్ ఏమి సంతోషం కలుగుతుంది, ఏతాన్ ఆతతాయినః ఈ దుర్మార్గులను, హత్వా చంపి, అస్మాన్ మనలను, పాపం ఏవ పాపమే, ఆశ్రయేత్ చుట్టుకుంటుంది. తాత్పర్యం చెప్తున్నారు. ఓ జనార్దన, మా పెద్ద తండ్రి కుమారులైన దుర్యోధనాదులను చంపితే మాత్రం మనకు కలిగే ఆనందం ఏముంటుంది? వీళ్ళు దుర్మార్గులైన మాట నిజమే, కానీ వీళ్లను చంపితే మనకు పాపమే చుట్టుకుంటుంది. ఎందుకంటే వీరితో పాటు అమాయకులైన ఇతర బంధువులను కూడా చంపవలసి వస్తుంది కదా. అదీగాక వీళ్ళు ఎంత దుర్మార్గులైనా నాకు సోదరులు కదా. అది ఇక్కడ దుర్మార్గులు అనటం కోసం ఆతతాయినః అని పదప్రయోగం చేశారు. అంటే ఆతతాయినః అంటే మనకి మహాభారతం ఆది పర్వంలో 128వ అధ్యాయంలో చెప్పారంట. ఎవరంటే ఇంటికి నిప్పంటించిన వాడు, విషం పెట్టినవాడు, మారణాయుధాలతో మీదకు దూకేవాడు, ధనాన్ని అపహరించుకుపోయేవాడు, భూమిని అపహరించి ఆక్రమించినవాడు, భార్యను ఎత్తుకుపోయినవాడు అనే ఈ 6 కూడా ఆతతాయిలు అని చెప్తున్నారు. కౌరవులు పాండవులకు ఈ 6 రకాల అపచారాలు చేశారు.
కాశీ నివాసం చేస్తున్నప్పుడు లక్క ఇంటికి నిప్పు పెట్టారు. అంతకుముందే భీముడికి విషం పెట్టి చంపే ప్రయత్నము చేశారు. అరణ్యవాసం చేస్తుంటే మారణాయుధాలతో చంపటానికి వచ్చారు. జూదం అనే నెపంతో ధనం అపహరించారు. పాండవ పత్ని అయిన ద్రౌపదిని నిండు సభలో వివస్త్రను చేసి అవమానపరిచారు. ఇక సైంధవుడైతే ద్రౌపదికి మానభంగం చేయాలని ప్రయత్నించాడు. అందుచేత కౌరవపక్షం వారు అన్ని విధాలా ఆతతాయిలే అని చెప్తున్నారు. ఇట్లాంటి ఆతతాయిలకు ఎట్లాంటి శిక్ష వేయాలో పద్మపురాణంలో ఇలా చెప్పారంట. ఇట్లాంటి ఈ 6 రకాల ఆతతాయిల్లో ఎవరు ఎదురుగా వచ్చినా సరే రాజైన వాడు లేక రాజప్రతినిధి ఏమాత్రం సందేహించకుండా సంహరించాలి. అలా ఆతతాయిని సంహరించిన వాడికి ఎటువంటి దోషము రాదని చెప్పారంట. ధర్మశాస్త్రం ప్రకారం కౌరవులు ఆతతాయిలు అనే వర్గంలోకి చేరతారని, అందువలన వారిని సంహరిస్తే పాపం ఏమీ లేదని తెలిసి కూడా అర్జునుడు వాళ్లను చంపితే పాపమే వస్తుంది అంటున్నాడు. ఇది అతడి తాత్కాలిక మనోదౌర్బల్యానికి తార్కాణం. దీనికి తోడు తనకు గలన మితిమీరిన బంధుప్రీతిని కప్పిపుచ్చుకుంటూ తన వాదనను సమర్థించుకోవడం కోసం అర్జునుడు సాకులు వెతుక్కుంటున్నాడు. అందుకే ఇతర బంధువులను కూడా చంపవలసి వస్తుంది కదా అంటున్నాడు. ఇప్పుడు దుర్మార్గుడికి వెన్నుదన్నుగా నిలబడ్డవాడు దుర్మార్గుడే అవుతాడు కానీ సన్మార్గుడు అవుతాడా అనే ప్రశ్నను మాత్రం దాటవేస్తూ తన వాదాన్ని తర్వాత శ్లోకాల్లో కూడా కొనసాగిస్తున్నాడు. ఇక్కడ శ్రీకృష్ణ అనటం కోసం జనార్దన అని అర్జునుడు అంటున్నాడు. జనార్దనుడు అంటే జనులకు వారి వారి పాపాలకు తగినట్లుగా శిక్షలు విధించేవాడు అని అర్థం. కాగా బంధువధ చేసిన పాపానికి రేపు నువ్వే నన్ను శిక్షిస్తావు అని పరోక్షంగా ప్రస్తావిస్తున్నాడు. తర్వాత 37వ శ్లోకం. తస్మాన్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినస్యామ మాధవ. ప్రతిపదార్థం తస్మాత్ అందువలన, వయం మనము, స్వబాంధవాన్ మనకు బంధువులే అయినట్టి, ధార్తరాష్ట్రాన్ ధృతరాష్ట్రపుత్రులను, హంతుం సంహరించుటకు, న అర్హాహ తగిన వాళ్ళము కాము. మాధవ ఓ శ్రీకృష్ణ, స్వజనం హత్వా సొంత వారిని చంపి, కథం ఎట్లు, సుఖినః మనము సుఖవంతులము, శ్యామ అవుతాము అంటున్నాడు. తాత్పర్యం. ఓ మాధవ, ఎదురుగా ఉన్నది పెదనాన్న బిడ్డలు, మన సొంత బంధువులు. వాళ్లను మనం ఎలా చంపుతాము? చంపి ఎలా సుఖంగా ఉంటాము? వివరణ. ఇది ఇంచుమించు పునరుక్తే, అంటే మళ్ళీ చెప్పడమే. అర్జునుడి యొక్క మానసిక కల్లోల పరిస్థితిని బాగా వ్యక్తం చేస్తుంది. పైగా మాధవ అని సంబోధిస్తున్నాడు. మాధవుడు అంటే లక్ష్మీదేవికి భర్త అని అర్థం. నువ్వు ఎంతో సుకుమార స్వభావం కలవాడివి, లక్ష్మీపతివి, అలాంటి నువ్వు ఈ బంధువధను సమర్థిస్తావా అని ఇందులోని ధ్వని. ఇప్పుడు దుర్యోధనుడికి లేని చింత నీకెందుకయ్యా? ఈ యుద్ధాన్ని మన నెత్తి మీద రుద్దింది వాడు కదా అని శ్రీకృష్ణుడు అడుగుతాడేమోనని ఊహించుకొని మళ్ళీ అర్జునుడే సమాధానం చెప్తున్నాడు. తర్వాత 38, 39 శ్లోకాల్లో. యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథన్నజ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. జనార్దన శ్రీకృష్ణ, ఏతే ఈ దుర్యోధనాదులు లోభోపహత చేతసః అత్యాశ చేత చెడిపోయిన మనస్సు కలిగిన వారై, కులక్షయకృతం దోషం చ వంశనాశనాన్ని చేయటం చేత కలిగే దోషాన్ని, మరియు మిత్రద్రోహే పాతకం మిత్రులకు ద్రోహం చేయటంలో గల పాపాన్ని, యది యపిన పశ్యంతి చూడలేకపోతున్నా, కులక్షయకృతం దోషం వంశనాశనం చేత కలిగే తప్పును, ప్రపశ్యద్భిః తెలుసుకున్నటువంటి, అస్మాభిః మన చేత, అస్మాత్ పాపాత్ ఈ పాపం నుంచి, నివర్తితుం వెనక్కి మరలిపోవటానికి, కథం నజ్ఞేయం ఎందుకు తెలియబడకూడదు? తాత్పర్యం. ఓ జనార్దన, ఈ దుర్యోధనాదులు దురాశాపరులు,
అందుకే వీళ్ళ బుర్ర చెడిపోయింది. కనుకనే వంశనాశనం చేయడం దోషమని కానీ, మిత్రులను నమ్మించి మోసం చేయడం పాపమని కానీ వాళ్లకు తెలియకుండా ఉంది. అంత మాత్రం చేత ఆ తప్పులే మనం కూడా చేయాలా? అవి తప్పులని పాపాలని మనకు తెలుస్తుంది కదా. తెలిసినాక ఆ తప్పుడు దారి నుంచి ఎందుకు వెనక్కి రారాదు అంటున్నాడు. వివరణ మనకి ఈ శ్లోకాల వలన అర్జునుడికి సర్వసమత్వ బుద్ధి లేదు అని, బంధుప్రీతితో పాటు అంతర్గతంగా పరపక్షం మీద ద్వేషం కూడా ఉందని స్పష్టమవుతుంది. అయితే అతడికి గల బంధుప్రీతి తీవ్రంగా ఉండటం వలన ఇతర బంధువులకు కీడు జరుగుతుంది అనే జాలితో యుద్ధ విముఖుడై ఆత్మసమర్థన కోసం పాపపుణ్యాలను ధర్మశాస్త్రాలను అడ్డం పెట్టుకుంటున్నాడని, అంతేగాని సర్వసమత్వ బుద్ధిపూర్వకమైన వైరాగ్యంతో కాదని అభివ్యక్తమవుతుంది. ఇంతవరకు బంధుప్రీతిని మాత్రమే వ్యక్తం చేసిన అర్జునుడు ఇక ఈ మహాయుద్ధం వలన కలగబోయే సామాజిక దుష్పరిణామాలను, వాటి వలన ఈ యుద్ధంలో పాల్గొనే సైనికులకు వాళ్ళ కుటుంబాల తరతరాలకు కలగబోయే హానిని తలుచుకొని తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నాడు. తర్వాత 40వ శ్లోకం. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభిభవత్యుత. కులక్షయే వంశం నశించిపోతే, సనాతనాః అనాది కాలంగా వస్తూ ఉన్న, కులధర్మాః వంశధర్మాలు ప్రణశ్యంతి భ్రష్టమైపోతాయి. ధర్మే నష్టే ధర్మము భ్రష్టమైపోతే, కృత్స్నం కులం వంశం మొత్తాన్ని, అధర్మః అధర్మం ఉత తప్పకుండా, అభిభవతి ఆక్రమించి వేస్తుంది. తాత్పర్యం: ప్రతి వంశానికి కూడా కొన్ని అనూచాన ఆచారాలు ఉంటాయి. అవి ఆ వంశవృద్ధుల మీద ఆధారపడి నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు వంశంలోని ప్రధాన పురుషులంతా యుద్ధంలో చనిపోతే ఆ వంశం ఇంచుమించు నాశనం అయిపోయినట్టే లెక్క. అలా వంశనాశనం అయిపోతే వంశధర్మాలు భ్రష్టమైపోతాయి. ధర్మం భ్రష్టమైపోతే వంశంలోని జనం తటస్థంగా ఉండరు. ఆ వంశంలోని ప్రజలను అధర్మం ఆక్రమించి తీరుతుంది. వివరణ చెప్తున్నారు. ఇప్పుడు కొందరు కులం అంటే వర్ణమని, జాతి అని భ్రమపడుతూ ఉంటారు. సంస్కృతంలో కుల శబ్దం అనేది ఎప్పుడు వంశాన్నే సూచిస్తుంది అని చెప్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకి రఘుకులం అంటే రఘు మహారాజ వంశం అని. తర్వాత 41వ శ్లోకం. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః. కృష్ణ, ఓ శ్రీకృష్ణ, అధర్మాభిభవాత్ వంశాన్ని అధర్మం ఆక్రమించడం వలన కులస్త్రియః వంశంలో గల స్త్రీలు ప్రదుష్యంతి చెడిపోతారు. వార్ష్ణేయ వృష్ణి వంశంలో పుట్టిన శ్రీకృష్ణ, స్త్రీషు మహిళలు దుష్టాసు శీలం లేని వాళ్ళైతే, వర్ణసంకరః వర్ణ వ్యవస్థకు సాంకర్యం, జాయతే కలుగుతుంది. తాత్పర్యం: వంశంలోకి అధర్మం ప్రవేశిస్తే ముందుగా స్త్రీలు చెడిపోతారు. వారు చెడిపోతే వెంటనే వర్ణసంకరం ఏర్పడుతుంది అంటున్నాడు. వివరణ. ఇప్పుడు ఏ సమాజంలో అయినా స్త్రీలు ఒక్కరే చెడిపోవడం సాధ్యం కాదు. కానీ ప్రస్తుత సందర్భంలో ఈ యుద్ధం అనంతరం తర్వాత సన్నివేశంలో ప్రతి వంశంలో కూడా విధవ స్త్రీలే ఎక్కువగా మిగులుతారు. కనుక వారి శీలం చెడిపోతుంది. అట్లా చెడిపోయినప్పుడు పురుషులు శిక్షల నుండి తప్పించుకున్నా, స్త్రీలకు ధర్మశాస్త్ర పరంగానే కాక సమాజ పరంగానూ కుటుంబ పరంగానూ కూడా తీవ్రమైన క్లేశాలు తప్పనిసరవుతాయి. కనుక అర్జునుడు ఇక్కడ స్త్రీల విషయాలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాడు. చారిత్రక పరిశీలనల వలన మహాభారత యుద్ధం నాటి సమాజంలో స్త్రీల శాతం అధికంగా ఉండేదంట. అందువలనే ఆనాడు అనేక కుటుంబాలలో పురుషులకు బహుభార్యాత్వం ఉండేది. అటువంటి దశలో పురుషులందరూ యుద్ధంలో మరణిస్తే ఆ సమాజంలోని మహిళల పరిస్థితి ఏంటి అని, ఆ వంశధర్మాల భవిష్యత్తు ఏంటి అని అర్జునుడు ఆక్రోశిస్తున్నాడు. ఈ ఆక్రోశాన్ని వ్యక్తం చేయడం కోసమే శ్రీకృష్ణుడిని వార్ష్ణేయ అని సంబోధిస్తున్నాడు. వార్ష్ణేయుడు అంటే వృష్ణి వంశంలో పుట్టినవాడు. వృష్ణి అనే ఆయన యదువంశంలోని పవిత్రమూర్తులలో ఒకడు. అతడి నుంచి వచ్చిన శాఖ పేరే
వార్ష్ణేయ శాఖ. ఆ శాఖలో జన్మించిన నువ్వు ఇతర వంశాలు అపవిత్రం అయిపోవటానికి అంగీకరిస్తావా అనేదే ఈ సంబోధనలోని ధ్వని అని చెప్తున్నారు. సరే, ఇక ఆ రోజుల్లో ప్రజలకు ధర్మశాస్త్ర భయం అత్యధికంగా ఉండేది కనుక అర్జునుడు రాబోయే యుద్ధం వలన సంభవించబోయే ఆ ధర్మ ఉపద్రవాలను తర్వాత శ్లోకాల్లో వివరించబోతున్నాడు. 42వ శ్లోకం. సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదక క్రియాః. సంకరః వర్ణసాంకర్యం, కులఘ్నానాం వంశనాశకులకు, కులస్య చ వంశానికి కూడా, నరకాయ ఏవహి నరకం కొరకే అవుతుంది. ఎందుకంటే ఏషాం పితరః ఈ వంశం వాళ్ళ యొక్క పితృదేవతలు, లుప్త పిండోదక క్రియాః పిండ ప్రధాన తిలతర్పణాది రూపమైన పితృకర్మలు లోపించిన వాళ్ళై, పతంతి నరకంలో పడిపోతారు. తాత్పర్యం. ఇప్పుడు వర్ణసంకరం అంటూ ఏర్పడితే దానికి కారకులైన వంశనాశకులు ఎవరున్నారో వాళ్ళ వంశాలు కూడా నరకం పాలే అయిపోతారు. ఎందుకంటే ఈ వంశాల్లో పితృదేవతలకు పిండాలు పెట్టేవాళ్ళు, ఉదక తిలతర్పణాదులు చేసేవాళ్ళు లేకుండా పోతారు కనుక పరంపరగా ఆ వంశంలోని జీవులంతా నరకానికే పోతారు. అలా వెనకటి తరాల పితృదేవతలంతా నరకం పాలే అయితే ఆ వంశంలో పుట్టబోయే జీవులకు ఆశీస్సులిస్తూ వారి మంచి చెడ్డలను ఊర్ధ్వలోకాల్లో నుంచి పర్యవేక్షించగల పుణ్యవంతులైన పితృదేవతలే మిగలకుండా పోతారు. దానివలన ఆ వంశాలలో ఉత్తరోత్తర జన్మించబోయే వాళ్ళు మరింత పాపాత్ములవుతారు అని చెప్తున్నారు. తర్వాత 43వ శ్లోకం. దోషైరేతైః కులఘ్నానాం వర్ణసంకరకారకైః ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. వర్ణసంకరకారకైః ఏతైః ఈ వర్ణసంకరాన్ని కలిగించే, కులఘ్నానాం వంశనాశకుల, దోషైః దోషాల చేత, శాశ్వతాః అనాదిగా వస్తున్న, జాతిధర్మాః జాతిధర్మాలు, కులధర్మాః చ వంశధర్మాలు కూడా, ఉత్సాద్యంతే నిర్మూలించబడతాయి. తాత్పర్యం. వంశ వినాశనకర్తలు చేసే తప్పుడు పనులన్నీ కూడా వర్ణసాంకర్యానికే దారితీస్తాయి. అలాంటి దురాత్మల దుశ్చర్యల వలన ఎప్పటినుంచో వస్తున్న జాతి ధర్మాలు, వంశధర్మాలు కూడా కూకటి వేళతో సహా కూలిపోతాయి అని చెప్తున్నారు. 44వ శ్లోకం. ఉత్సన్న కులధర్మాణం మనుష్యాణం జనార్దన నరకే నియతం వాసః భవతీత్యనుశుశ్రుమా. జనార్దన, శ్రీకృష్ణ, ఉత్సన్న కులధర్మాణం నశించిపోయిన వంశధర్మాలు గల మనుష్యాణం మానవులకు, నరకే వాసః నరకంలో నివాసం, నియతం భవతి తప్పకుండా కలుగుతుంది, ఇది అనుశుశ్రుమ అని వింటున్నాం. తాత్పర్యం. ఓ జనార్దన, వంశధర్మాలు నశించిపోయిన వంశాలలో జన్మించిన మనుషులకు శాశ్వత నరక నివాసం తప్పదని ధర్మశాస్త్రవేత్తలు చెప్పగా వింటున్నాము. అంటే ఇప్పుడు వివరణ చెప్తున్నారు. వింటున్నాము అనే మాట వినయాన్ని మాత్రమే కాక ఇది ప్రమాణబద్ధమైన వాక్యమని, దీన్ని సమర్థించే వాక్యాలు ధర్మశాస్త్రాలలోనూ వేదాలలోనూ కూడా కనిపిస్తున్నాయి అని సూచిస్తుంది. జై గురుదత్త. తర్వాత శ్లోకాలు తర్వాత చెప్పుకుందాం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఏతత్ఫలం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై గురుదత్త. శ్రీ గురుదత్త.